స్టూడియోస్ ఛానల్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కి కింది నెంబర్ను సంప్రదించండి. మీ పిల్లల్ని డాక్టర్స్ గా చూడాలి అని అనుకుంటున్నారా? అయితే వెంటనే డాక్టర్స్ మెడికల్ అకాడమీ ఖమ్మంలో అడ్మిషన్స్ తీసుకోండి. కాంటాక్ట్ నెంబర్ 9603622366 9440508845. మీ ఫోటోలు మీరే ప్రింట్ చేయించుకుని ఇతరులకు ప్రెజెంట్ చేసుకోవచ్చును. మగ్స్ అండ్ కీ చైన్స్ పై లేటెస్ట్ కలెక్షన్స్ లభించును. క్రిస్టల్, రేడియం, అక్రాలిక్ ఎంగ్రేవింగ్, ప్లాక్స్, వాల్ ఫ్రేమ్స్, ఎల్ఈడి ఫ్రేమ్స్, పిల్లోస్ పై ప్రింట్ వేయబడును. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టచ్ స్టూడియోస్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్, తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదల కోసం నిర్మిస్తున్నటువంటి ఇందిరమ్మ ఇల్లు గురించి మనం ఈరోజు డిస్కషన్ చేయబోతున్నాం. మన ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కూసుమంచి మండలంలో డెమో హౌస్ అనేది కన్స్ట్రక్షన్ రీసెంట్గా జరిగింది. అసలు ఇందిరమ్మ ఇల్లు అంటే ఏ విధంగా ఉంటుంది, ఎన్ని గజాల్లో ఇందిరమ్మ ఇల్లు నిర్మించారు, ఇందిరమ్మ ఇంట్లో ఎన్ని రూమ్స్ ఉంటున్నాయి, ఇవన్నీ కూడా మనం ఈ పూర్తి వీడియోలో తెలుసుకుందాం. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఇందిరమ్మ ఇల్లు ఇదే. సో చూసారుగా వ్యూవర్స్, ఇదే ఇందిరమ్మ ఇల్లు. గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి ఒక్క పేద కుటుంబం కోసం, అర్హత గల కుటుంబం కోసం నిర్మిస్తున్నటువంటి ఇల్లు ఇదే. ఇక్కడ కనుక చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసినటువంటి నమూనా ఇందిరమ్మ ఇల్లు కూసుమంచి, ఖమ్మం జిల్లా. సో రీసెంట్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, రెవెన్యూ శాఖ మంత్రి, రీసెంట్గా 13వ తారీఖు దీన్ని ఓపెన్ చేశారు. సో స్టార్టింగ్ చూసుకుంటే ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కానీ మన కోసం ఎదురు చూడటానికి ప్రశాంతంగా ఒక వరండా కూడా మంచి క్వాలిటీతో ఉంది, వైట్ మార్బుల్స్తో. నెక్స్ట్ డోర్స్ కూడా మంచిగా వుడ్తో చేపించారు, ఐరన్ కాకుండా. ఇంతకుముందు డబుల్ బెడ్రూమ్స్ చూసుకుంటే ఐరన్తో ఉండేవి అనుకుంటా. ఇందిరమ్మ ఇల్లు మాత్రం చెక్కతో చేశారు. ఇది హాల్ మొత్తం కూడా చూసుకుంటే చాలా విశాలంగా ఉంది. మాక్సిమం ఒక 4 మెంబర్స్ 5 మెంబర్స్ ప్రశాంతంగా కూర్చోవచ్చు వెయిటింగ్ హాల్లో. అట్లే ముందుకు వస్తే బెడ్రూమ్ చూసుకుంటే చాలా విశాలంగా ఉంది. మనకి వెంటిలేషన్ కూడా చాలా కంఫర్ట్గా కట్టారు. వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. 2 కిటికీలను ఏర్పరిచారు. మరీ అంత అడ్జస్టెడ్ కాకుండా కొంచెం ఫ్రీగానే ఉంది. ఒక సాకెట్, స్విచ్ బోర్డు కూడా ఒకటే పెట్టారు. ఇటు వెంటిలేషన్ చూసుకుంటే 2 సైడ్స్ పెట్టారు. ఇటు చూసుకుంటే ఓకే, వెంటిలేషన్ కూడా చాలా ప్రశాంతంగా ఉంది, మరీ కంజెస్టెడ్గా లేకుండా ఫ్రీగా ఉంది. ఇటు ఇంకొంచెం ముందుకు వస్తే కనుక అటాచ్డ్ బాత్రూమ్. సో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఏర్పరిచారు దీంట్లో. ఇది అటాచ్డ్ బాత్రూము. అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా పెద్దగానే అనిపిస్తుంది. సో ఇంకొక రూమ్ వచ్చేసి కిచెన్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇది మరి మహిళల కోసం చాలా విశాలంగా కట్టినట్టుంది. వంట ప్రశాంతంగా ఉంటే వంట కూడా ప్రశాంతంగా చేయొచ్చు అన్నట్టు చాలా విశాలంగా ఉంది వంట రూమ్ కూడా. సో ఎక్కడ చూసినా కానీ మంచి క్వాలిటీ, వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. ఐరన్ ఫ్రేమ్స్తో వెంటిలేషన్ కూడా బాగా చేశారు. సో స్విచ్చెస్ కూడా ఓకే, ఒక లైట్. కిచెన్ కూడా చాలా విశాలంగా ప్లాన్ చేశారు. సో ఇందిరమ్మ ఇంట్లోకి వచ్చేసరికి మెయిన్లీ ఒక హాలు, ఒక కిచెను, బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్, ఇవి ఇందిరమ్మ ఇంట్లో ఉన్నటువంటివి. సో మేజర్లీ ఇక్కడ కనుక చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు. సో అసలు మ్యాప్ ఇది. సో ప్రహరీ గోడ కూడా రాబోతుంది. ఇది నమూనా ఇంట్లో కొంచెం మరి దేని కారణంగానో ఇంకా కన్స్ట్రక్షన్ చేయలేదు అనుకుంటా. ఈ చుట్టూరా ప్రహరీ గోడ కూడా ఏర్పరుస్తారు. ప్లస్ హాల్, బెడ్రూమ్ చూసుకుంటే కనుక ఇప్పుడు ఈ మ్యాప్ చూసుకుంటే కనుక బెడ్రూము 12x10 ఫీట్స్, ఇంకొకటి హాల్ 9x10, కిచెన్ 16x10, బాత్, బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ 3x5. సో ఇదంతా చూసుకుంటే కనుక ప్లాన్ ఇందిరమ్మ ఇల్లు ఏ విధంగా ఉండబోతుంది అనేది టోటల్ మ్యాప్ కూడా ఇక్కడ ప్రజెంటేషన్ చేశారు డెమో హౌస్ కోసం. సో ఇది ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క నిరుపేదలకి కానీ అర్హత గల కుటుంబానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వబోతున్నటువంటి ఇందిరమ్మ ఇల్లు ఇదే. సో చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఈ ఇందిరమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఉంటుంది అని చాలా మంది కూడా అనుకుంటున్నారు. ఇది సింగిల్ బెడ్రూమ్ మాత్రమే.
సింగిల్ బెడ్రూమ్ తో పాటు అటాచ్డ్ బాత్రూమ్ ఇవన్నీ కూడా అరేంజ్ చేశారు. ఇంకోటి చూసుకుంటే హాల్ కి ఈ మెయిన్ ఎంట్రన్సే కాకుండా ఇటు సైడ్ కూడా ఇంకొక ఎంట్రన్స్ ఉంది. ఓకే, పీస్ఫుల్ గా బయటకు వెళ్ళడానికి, హాల్లో కూర్చున్నా గానీ ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని వైపుల నుంచి గాలి వచ్చేటట్టు కూడా ప్లానింగ్ చేశారు. సో మొత్తానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పరుస్తున్నట్టు ఇందిరమ్మ ఇల్లు బాగానే ఉంది అని అనుకుంటున్నాం. సో అర్హులు కూడా దీని గురించి ఇల్లులు పొందిన తర్వాతకి వాళ్ళ రియాక్షన్ కూడా చూసుకోవాలి. సో ఇంకొకటి చూసుకుంటే అవుటర్స్ కోసం ఇంకొకటి స్పెషల్ బాత్రూమ్. ఓకేనా, ఇది స్పెషల్ బాత్రూమ్. ఇది ఒక ట్యాప్ కూడా ఏర్పరిచారు బాత్రూమ్ లో. సో వాటర్ కూడా ఉన్నాయి బాగానే. సో ఎక్కడ క్వాలిటీ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు కాంగ్రెస్ గవర్నమెంట్. చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ జరిగింది. సో ఒకసారి పైకి వెళ్ళి చూసుకుంటే మెట్లు కూడా కొంచెం ప్రశాంతంగా ఎక్కడానికి కంఫర్ట్ గా, వృద్ధులకు కూడా మంచిగా హైట్ తక్కువ ఉన్నాయి. సో ఇది చూసుకుంటే గనక ఓవరాల్ గా ఇంటి పైన రూఫ్ ఏ విధంగా ఉందో చూసారుగా, చాలా విశాలంగా అనిపిస్తుంది. ఒక వాటర్ ట్యాంక్ కూడా ప్రొవైడ్ చేశారు. చుట్టూరు కూడా వాల్స్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇందిరమ్మ ఇల్లు చాలా అద్భుతంగా ఉంది. ప్రజెంట్ ఎవరైతే అప్లై చేసుకున్నారో ప్రతి ఒక్క అర్హత గల కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు రాబోతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా కాన్ఫిడెన్స్ కూడా చెప్తుంది. ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఒక్క కుటుంబానికి, అర్హత గల ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఇందిరమ్మ ఇల్లు వస్తుందని. సో ఎవరు కూడా కంగారు పడకండి, ఎక్కువ రూమర్స్ ఎవరు కూడా నమ్మకండి. ప్రతి ఒక్క కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు వచ్చేలాగా చేసుకునే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. సో ఎవరు కూడా రూమర్స్ నమ్మి ఆవేశపడకండి. సర్వేలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. అర్హత గల కన్ఫామ్ గా ఉంటే వాళ్ళకి 100% ఇందిరమ్మ ఇల్లు వస్తుంది. సో టెన్షన్ పడకండి, సర్వే అయిపోయేదాకా ఎదురు చూడండి. ఇల్లు అనేది ఇప్పటికీ చాలా మంది పేదల కోరిక. చాలా మంది నిరుపేదలు ఇల్లు లేక చాలా మంది కూడా అవస్థలు పడుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. మధ్యతరగతి కుటుంబాలు ఇంటి రెంట్ కూడా భరించలేని పరిస్థితుల్లో ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో. కాబట్టి అర్హత గల ప్రతి ఒక్క కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు వస్తే వాళ్ళు ఆనందాలు చాలా వరకు హ్యాపీగా ఉంటారు. సో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి పెద్దలు కానీ, కింది లెవెల్లో జరుగుతున్నటువంటి స్కాములు కానీ వాటన్నిటికీ ప్రజలకు అవగాహన కల్పించి ఈ అద్భుతమైన ప్రతి ఒక్క ఇంటిని అర్హత గల కుటుంబానికి అందించాలని మనసారా కోరుకుంటున్నాం. మా ట్రస్ట్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ పూర్తి వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. కీప్ ఇన్ టచ్, ప్లీజ్ టచ్ సబ్స్క్రైబ్ బటన్. మీ ఫోటోలు మీరే ప్రింట్ చేయించుకుని ఇతరులకు ప్రెజెంట్ చేసుకోవచ్చును. మగ్స్ అండ్ కీ చైన్స్ పై లేటెస్ట్ కలెక్షన్స్ లభించును. క్రిస్టల్, రేడియం, అక్రాలిక్ ఎంగ్రేవింగ్, ప్లాక్స్, వాల్ ఫ్రేమ్స్, LED ఫ్రేమ్స్, పిల్లోస్ పై ప్రింట్ వేయబడును.